హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్‌ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్. అల్లుకున్న బంధం పార్ట్ 78తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే చిన్న రిక్వెస్ట్, లైక్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. వీడియో నచ్చితే మీరు చేసే ఒక్క లైక్ వల్ల వీడియో మరికొంతమందిలోకి రీచ్ అవుతుంది. కారులో నుంచి దిగిన రాజయ్యని చూడగానే భువనకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. తన నోటిలో నుంచి రాజయ్య అనే మాట అప్రయత్నంగానే వచ్చింది. తల్లి పక్కనే ఉన్న నరేన్కి అతనెవరో అర్థం కాక తల్లి అతన్ని చూడగానే షాక్ అవ్వడం చూసి ఎవడతను అని అడుగుతాడు. ఇదంతా లైవ్లో చూస్తున్నారు శివ్ వాళ్ళు. అందరూ నిన్నెక్కడైతే ఐషు గతం విన్నారో అక్కడే ఇవాళ భువన పతనాన్ని చూస్తున్నారు. తల్లి ఎంతకీ మాట్లాడకుండా అలాగే రాజయ్యని చూస్తూ ఉండడం, అప్పటికే భువనికి గతం కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా చెమటలు పట్టడం, లైట్గా ఒళ్ళంతా వణుకుతుండడం చూసి అమ్మా ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు. అప్పటికే ఆకాష్ అక్కడికి వచ్చి జరుగుతున్నది చూస్తూ నిలబడ్డాడు. అమ్మా అని నరేన్ కదిలిస్తుంటే హా అంటూ నరేన్ని చూసి మళ్ళీ రాజయ్య వైపు చూపు తిప్పుతుంది. వాళ్ళమ్మ ఏమీ చెప్పకపోయేసరికి ఏయ్ పోలీస్, అసలు మా అమ్మ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, మా అమ్మ ఏమి తప్పు చేసింది అని అడుగుతాడు. ఏరా పిల్ల బచ్చా, అక్కడ నన్ను చూసిన దగ్గర నుంచి షాక్ కొట్టిన కాకిలా బిగుసుకున్న మీ అమ్మని చూస్తే అర్థం కావడం లేదు, ఏదో పెద్ద పాపమే చేసింది అని. అయినా నీకు తెలియదులే, పక్కకి తప్పుకో అని ఒక్క తోపు తోస్తాడు రాజయ్య. ఏయ్ ముసలోడా, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు, నా సంగతి పూర్తిగా తెలుసుకునే వచ్చావా ఇక్కడికి, నరుక్కుతా అని అంటాడు నరేన్. హా నరుక్కుందాం, ఎవరిని ఎవరు నరుకుతారో చూద్దాం, కాసేపు నోరు మూసుకొని ఉండు. ఏమే భువన, ఏంటి బిగుసుకుపోయావు, చచ్చాడు అనుకున్నవాడు ఎలా బతికి వచ్చాడనా, లేక దెయ్యం అనుకున్నావా అని అడుగుతాడు రాజయ్య. భువనకి ఆల్రెడీ ప్రకాష్ బతికే ఉన్నాడని డౌట్ వచ్చిన దగ్గర నుంచి పైకి గంభీరంగా ఉన్న జరుగుతున్నవి కొంచెం ఎందుకో తనకి మింగుడు పడడం లేదు. ఇప్పుడు రాజయ్యని చూడగానే తెలియని భయం వచ్చేసింది. ఏంటి భువన, ఎప్పుడు అందరినీ బెదిరిస్తూ రాక్షసులాగా పడిపోయేదానివి కదా, ఇప్పుడు నోరు పెగలడం లేదా అని రాజయ్య భువన మొహంలో మొహం పెట్టి చూస్తాడు. భువన ఒక్కడుగు వెనక్కి వేస్తుంది. అది చూసిన నరేన్, ఎవడ్రా నువ్వు, ఇందాకటి నుంచి తెగ ఎక్కువ చేస్తున్నావు అని రాజయ్య చొక్కా పట్టుకుంటాడు. వెంటనే శివ్ పంపించిన సెక్యూరిటీ వచ్చి నరేన్ని వెనక్కి లాగుతారు. ఇన్స్పెక్టర్, తీసుకువెళ్ళండి ఈవిడ్ని అని అంటాడు రాజయ్య. వెంటనే లేడీ కానిస్టేబుల్ని పిలిచి ఆవిడ్ని తీసుకురండి అని చెబుతాడు అక్కడే ఉన్న సిఐ. లేడీ కానిస్టేబుల్ ఇద్దరు వెళ్ళి ఆవిడ చెరో రెక్క పట్టుకుంటారు. ఏయ్ పోలీస్, అసలు ఎందుకు అరెస్టు చేస్తున్నారు, విషయం మాకు తెలియాలి కదా అని నరేన్ అరుస్తాడు. ఎందుకో నేను చెప్తాను వినరా అని, 22 ఏళ్ల క్రితం నా భార్యని నా కళ్ళ ముందే చంపింది, పవిత్రమ్మని చంపబోయింది. అప్పుడే మీ నాన్న అడ్డొస్తే ఆ దెబ్బ ఆయనకి తగిలి మంచాన పడ్డాడు. మీ అమ్మ మీ నాన్నని ఆ స్థితికి తెచ్చింది. ఎందుకు చేసిందో తెలుసా, అసలు మీరెవరో తెలుసా అని మొత్తం ఆ రోజు జరిగింది చెబుతాడు రాజయ్య. పనివాళ్ళుగా ఉండాల్సిన వాళ్ళు మాయ మాటలతో కోటలోకి వచ్చి ఎన్ని దారుణాలు చేశారు, ఇది వీళ్ళమ్మ బాబు కలిసి అని రాజయ్య అంటాడు. విన్న ఊరి జనమంతా ఆశ్చర్యపోతారు. ఇంత జరిగిందా అని భువన వాళ్ళని అసహ్యంగా చూస్తారు. భువనకి కాళ్ళ కింద భూమి పగిలి అందులో కూరుకుపోయిన ఫీలింగ్ వస్తుంది. అంతా విన్న ఆకాష్కైతే తల్లి మీద ఇన్నాళ్ళు ద్వేషం ఉండేది, ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నరేన్కి ఇదంతా ముందే తెలియడంతో పెద్దగా పట్టించుకోలేదు. మా చిన్నమ్మని ఆస్తి కోసం చిన్నప్పుడు నీకు ఇచ్చి పెళ్లి చేయాలని చూసింది, అది మేము అడ్డుకునేసరికి ఇదంతా చేసింది. ఇంటి నుండి తప్పించుకొని బయటపడ్డ మమ్మల్ని రౌడీలతో వెంటాడించి కారు తగలపెట్టి చంపాలని చూసింది. సమయానికి ప్రకాష్ బాబు మమ్మల్ని కారులో నుంచి తప్పించాడు. కానీ అప్పటికే నిండు చూలాలైన పవిత్రమ్మ ఒత్తిడికి గురై చనిపోయారు. ఇక్కడికి వస్తే ఇది మా చిన్నమ్మని ఏం చేస్తుందో అని, ఎక్కడ జనానికి ఇచ్చిన మాట తప్పవలసి వస్తుందో అని
పవిత్రమ్మ ప్రకాష్ బాబు దగ్గర మాట తీసుకుంది. చిన్నమ్మకి ఆస్తిపై హక్కు వచ్చేదాకా దూరంగా తీసుకువెళ్ళమని చెప్పి. అందుకే మేము అజ్ఞాతంలో ఉండిపోయాం. పవిత్రమ్మ మాట తీసుకోకుండా ఉండి ఉంటే ప్రకాష్ బాబు ఆ రోజే దీనిని చంపేసేవాడు. ఇంట్లో పనోళ్ళని చంపి మా శవాలుగా చూపించి ఇన్నాళ్ళు మభ్యపెట్టినందుకు మీ అమ్మని అరెస్టు చేస్తున్నారు అని చెబుతాడు రాజయ్య. అంటే నువ్వు ఆ ప్రకాష్ పంపిస్తే వచ్చావా? ప్రకాష్ ఏంట్రా, ప్రకాష్ అయ్యగారు అను. మీ బ్రతుకులు అవే అని రాజయ్య అంటాడు. నరేన్ పళ్ళు నూరుకుంటాడు కోపంగా. కానిస్టేబుల్ భువనని జీప్ ఎక్కిస్తుంటే అప్పటిదాకా సైలెంట్గా ఉన్న భువన, నరేన్ ఏదో ఒకటి చేయరా అని అరుస్తుంది. ఏ పోలీస్, మా లాయర్ వచ్చి బెయిల్ ఇస్తాడు. మా అమ్మని వదిలి మీరు వెళ్ళండి అంటాడు నరేన్. చట్టమేమన్నా మీ చుట్టమేంట్రా? మీరు చెప్పినట్టు చేయడానికి? లేకపోతే నీ దగ్గర లంచం తీసుకునే పోలీసులు అనుకున్నావా వీళ్ళు నీ మాట వినడానికి? పైగా మీ అమ్మకి బెయిల్ కూడా రాదు అని అంటాడు రాజయ్య. ఎందుకు రాదు? ఎప్పుడో పాత కథ పట్టుకొని నువ్వు వచ్చి కేసు పెడితే అది నిజమైపోతుందా? అయినా ఇన్నాళ్ళు పిరికివాడిలా ఉండి ఇప్పుడెందుకురా వచ్చారు అని నరేన్ రాజయ్య మీదకి వస్తాడు. రాజయ్యకి అడ్డుగా నలుగురు నిలబడతారు. ఆగరా, ముందు మీ అమ్మని జైలుకి పోని, నీతో తీరిగ్గా మాట్లాడతాను అని రాజయ్య భువన వైపు తిరుగుతాడు. అప్పటికే భువనకి సీన్ కొంచెం కొంచెం అర్థమవుతుంది. వీళ్ళ వెనక ఉంది సామాన్యులు కాదు అని. భువనకి అక్కడే బీపీ పెరిగి కూలబడుతుంది. వెంటనే నరేన్ వెళ్ళి బీపీ టాబ్లెట్ తెచ్చి ఇస్తాడు. ఆహా, తల్లి మీద ఎంత ప్రేమరా! ఇద్దరూ ఒకే జాతి కదా, ఆ మాత్రం ఉంటుందిలే. దీనికే ఇలా అయిపోతే ఎలా భువన? ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ నీకు. నీ కొడుకుని జైలుకి వెళ్ళేలా చేసింది ఎవరనుకుంటున్నావు? అక్కడ ఉంది కొదమ సింహం. వేట మొదలుపెట్టింది. ముగింపు ఇంకో నెలలో ఇవ్వబోతుంది. అమ్మా కొడుకులిద్దరికీ మృత్యువు కనిపించబోతుంది అంటాడు రాజయ్య. నరేన్ రాజయ్య దగ్గరికి రావాలి అన్నా రాలేకపోతున్నాడు. ఒరేయ్ ఆకాష్, చదువుకున్నావు కదా, ఏదో ఒకటి చెయ్యి అని అరుస్తాడు నరేన్. ఏం చేయమంటావు? వాళ్ళు నాన్ బెయిలబుల్ వారెంట్తో వచ్చారు. చెయ్యడానికి ఏమీ లేదు. అయినా చేసిన పాపాలకి ఏదో ఒక రోజు శిక్ష అనుభవించాలి. నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. అయినా విన్నారా మీ ఇద్దరు? పనివాళ్ళుగా ఉండాల్సిన ఈవిడ ఆస్తి కొట్టేయాలని చూసి ఎన్ని దారుణాలు చేసింది. ఎవరు ఆస్తి ఎవరికి కావాలి అని ఆశపడ్డారు. ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని చంపిన ఇలాంటి దాని కడుపున పుట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని అంటాడు ఆకాష్. ఆ మాట విన్న భువన కళ్ళు మూసుకుంటుంది. ఇన్నాళ్ళు కట్టిన సామ్రాజ్యం కూలిపోతున్నట్టుగా ఉంది. అయినా లేనిపోని గాంభీర్యం ప్రదర్శిస్తూ, ఏయ్ రాజయ్య, నువ్వు పెట్టిన కేసు వాపస్ తీసుకో. లేదంటే మీ చిన్నమ్మ జీవితం నా కొడుకు చేతిలో నాశనమవుతుంది. ఇన్నాళ్ళు ఎక్కడో బతికావు. ఇప్పుడు ఈ వయసులో మా చేతిలో చావడానికి వచ్చావు. ఈ పోలీసుల్ని చూస్తే మాకేమన్నా భయమా? ఎంతమందిని చూడలేదు ఇలాంటి వాళ్ళని అని అంటుంది. రాజయ్య పగలబడి నవ్వుతూ, ఏంటి బౌనా, వాస్తవాలు కనిపిస్తున్నా ఇంకా కలలు కంటున్నావు. మా చిన్నమ్మని మీరు చిటికెన వేలు కూడా టచ్ చేయలేరు. ఇప్పటి వరకు మీకు సరైన మగాడు తగలలేదు. అందుకే మీ వేషాలు సాగాయి. ఇప్పుడు వచ్చేవాడు అసలు సిసలైన మగాడు. నీ ఎదురుగా లేకుండానే నీకు వణుకు పుట్టించాడు. ఇంకా ఎదురు పడితే తట్టుకోలేవు. ఒక పక్క వణికిపోతూనే, ఎందుకు ఆ మేకపోతు గాంభీర్యం? ఇంకా మీకు రోజులు లెక్క పెట్టుకునే టైం వచ్చింది. అసలు భువనని ఇంతసేపు తీసుకువెళ్లకుండా ఉంచింది కూడా శివ్ ప్లాన్లో భాగమే. భువన నోటి నుంచి నిజాలు చెప్పించాలని, భువన నోరు జారాలి అని రాజయ్యని అలా మాట్లాడమని చెప్పి పంపించాడు. పోలీసులకి కూడా ఆగమని చెప్తాడు. ఏంటి కలలు కంటున్నావా రాజయ్య? ఇప్పుడు నేనొక్క ఫోన్ చేస్తే ఈ పోలీసులు నన్ను ఇక్కడే వదిలేసిపోతారు. లేదంటే నా మనుషులు చేతిలో చేస్తారు. నరేన్, మన మనుషుల్ని పిలిపించు. ఈ పోలీసుల్ని 4 ఉతికితే అందరికీ భయం వస్తుంది అంటుంది భువన. కన్నా, అది ఇంకా అలా వాగడం నాకు నచ్చలేదు అంటుంది లైవ్ చూస్తున్న ఐషు. ఇంకో 5 నిమిషాలు బుజ్జి,
తర్వాత దాని నోరు మ్యూట్ అవుతుంది అని అంటాడు శివ్. సరే అయితే అని మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తుంది ఐషు. పిలిపించు భువన, నువ్వెంతమందిని పిలిపిస్తావో పిలిపించు, ఎవరికి ఫోన్ చేస్తావు చేసుకో అని అంటాడు రాజయ్య నవ్వుతూ. భువన ఆ ఊరి ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తుంది. శివ్ అప్పుడే కాలు మీద కాలు వేసుకొని వేళ్లతో కుర్చీని ట్యాప్ చేస్తూ కూర్చుంటాడు. ఆ ఎమ్మెల్యే ఫోన్ కూడా ఎత్తలేదు. ఏంటి భువన, ఎమ్మెల్యే ఫోన్ ఎత్తలేదు కదా అడుగుతాడు రాజయ్య. భువన టెన్షన్గా చూస్తుంది. రేయ్, మీరిప్పుడు సడన్గా వచ్చి నన్నేదో చేయాలని చూస్తున్నారు, కానీ కూతుర్ని తీసుకొని వస్తున్నాడు కదా, ఆ కూతుర్ని వాడి కళ్ళ ముందే చంపేస్తాను. ఇన్నాళ్ళు దాక్కున్నాడు పిరికి పంద, ఇప్పుడెవరిదో అండ చూసుకొని ఎగిరెగిరి పడుతున్నాడు అంటుంది భువన. ఇప్పుడు మా చిన్నమ్మ ప్రకాష్ బాబు కూతురిగా రావటం లేదు, ఒక వేటాడే సింహంకి భార్యగా వస్తుంది. ఇదంతా చేస్తుంది ఆ బాబే. ప్రకాష్ బాబు తన కూతురికి ఒక నికార్సైన మగాణ్ణి మొగుణ్ణి చేశారు. ఆయన చూపుకే నువ్వు వణికిపోతావు. ఇంక నువ్వు చేసేదేంటి? ఎక్కడో ఉండి సంవత్సరం క్రితమే మీ దగ్గర నుంచి అధికారం లాగేశాడు. ఇంకా అర్థం కాలేదా? అతను మీ ప్రాణాలు తీయడానికి వచ్చే యముడు. మా చిన్నమ్మని ముట్టుకోవడం మీ తరం కాదు. అసలు ఇందాకటి నుంచి నీ కొడుకు నన్నేదో చేయాలని చూస్తున్నాడు. కనీసం నన్ను ముట్టుకోగలిగాడా భువన? తను అనుకున్న వాళ్ళ మీదే మీ చెయ్యి పడనివ్వని ఆయన తన ప్రాణమైన మా చిన్నమ్మ మీద ఈగ కూడా వాళ్ళనివ్వడని అర్థం అవ్వలేదా అని నవ్వుతూ అంటాడు రాజయ్య. ఏంట్రా, ఒక నలుగురిని వేసుకొని వచ్చి ఇందాకటి నుంచి ఏదో వాడు గొప్ప అని అంటున్నావు. మాకెవరితో లింకులున్నాయో తెలుసా? మాఫియాతో లింకులున్నాయి. వాళ్ళని ఆ రోజుకి ఇక్కడ దించుతాం. ఒక్కరిని కూడా ఈ ఊరు దాటి వెళ్ళనివ్వం అని ఆవేశంలో అంటుంది భువన. గేమ్ ఓవర్ బుచి అంటాడు శివ్. శివ్ ఎందుకలా అన్నాడా అని చూస్తున్న అందరికీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవవుతాయి. వెంటనే కెమెరా ఫ్లాషులు పడతాయి భువన మీద. కొంతమంది మీడియా వాళ్ళు భువన ముందుకి వచ్చి మాఫియాతో లింకులు ఉన్నాయని తన నోటితో తానే ఒప్పుకున్న ఒక స్త్రీ, అంతేకాకుండా ఈ ఊర్లో కొన్నేళ్లుగా ఏదో ఆస్తి విషయంలో హత్యలు జరిగాయని అవి ఈవిడే చేయించిందని ఇప్పటి వరకు ఈవిడ మాట్లాడిన మాటల్లో తేలింది. అసలేం జరిగిందో కనుక్కొని చెబుతాను, కెమెరామెన్ రాంబాబుతో అనిత అని చెప్పుకుపోతుంది ఒక రిపోర్టర్. అది చూసిన భువనకి పెద్ద షాక్ తగిలింది. నోరు మూతపడింది. నరేన్కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. మొత్తం ఇరుక్కున్నాం అని మాత్రం తెలిసింది. ఐషు ఒక్కసారి లేచి, వావ్ కన్నా, మామూలు ట్విస్ట్ ఇవ్వలేదుగా, ఓన్లీ అరెస్ట్ అనుకుంటే దాని చరిత్ర మొత్తం దాని నోటితో చెప్పించావుగా, లవ్ యూ కన్నా అని అరుస్తుంది ఐషు. అందరూ ఐషు సంతోషాన్ని నవ్వుతూ చూస్తారు. భువనకి ఒళ్ళంతా చెమటలు పట్టడం కాకుండా ఇప్పుడు అసలైన వణుకు స్టార్ట్ అయింది. ఇన్నాళ్ళు భయం అంటే ఏమిటో తెలియని భువనకి ఇప్పుడు భయం అంటే ఇలా ఉంటుందా అని తెలిసింది. పోలీసులు, ఇంక పద, మేమొక కేసు మీద వస్తే ఇక్కడ ఇంకొన్ని బయటపడ్డాయి అని ఆవిడని జీప్ ఎక్కించండి అంటాడు సిఐ. నేను రాను అని పిచ్చి పట్టిన దానిలా అరుస్తూ ఉంటుంది భువన. బలవంతంగా జీప్లోకి తోస్తారు లేడీ కానిస్టేబుళ్ళు. పదరా అని నరేన్ని కూడా జీప్లోకి తోస్తాడు సిఐ. మీడియా వాళ్ళ గురించి చెబుతూ వాళ్ళ ఫోటోలు తీస్తుంది వరుసగా. పోలీస్ జీపులు అక్కడి నుంచి వెళ్ళగానే మీడియా రాజయ్యని చుట్టూ మూగారు. 22 ఏళ్ల క్రితం చనిపోయాడు అనుకున్న అతను ఇప్పుడు తిరిగి వచ్చాడు. అసలు ఈ ఊరికి ఏదో కథ ఉంది, అదేంటో ఇప్పుడు అతని మాటల్లో తెలుసుకుందాం అని. చెప్పండి, అసలేం జరిగింది అని అడుగుతారు రిపోర్టర్స్. చెబుతాను, అంతా చెబుతాను అని ఎదురుగా ఉన్న బంగ్లా చూపించి మొత్తం జరిగింది చెబుతాడు రాజయ్య. అంతా విన్న మీడియా, ఇప్పుడు ఆ ప్రిన్సెస్ ఎక్కడుంది, ఆమె వెనక ఉంది ఎవరు అని అడుగుతారు. అది మాత్రం నాకు తెలీదు. ఇన్నాళ్ళు నేను ఒక ఆశ్రమంలో ఉన్నాను. ప్రకాష్ బాబు నన్ను అక్కడ పెట్టి మా చిన్నమ్మని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పారు అని చెబుతాడు రాజయ్య. మరి ఇందాక ఆవిడ భర్త లయన్ అని అన్నారు, అంటే మీరు చూడకుండా ఎలా చెప్పారు అని అడుగుతాడు అందులో ఒక రిపోర్టర్.
ఇదంతా చేస్తుంది ఆ బాబే అని ప్రకాష్ బాబు చెప్పారు. ఆయనే అలా చెప్పారు. అందుకే నేను చెప్పాను అని అంటాడు రాజయ్య. మరి వాళ్ళు ఎప్పుడొస్తున్నారు? ఇంకో నెలలో ఇక్కడుంటారు. ఆ రోజు అందరికీ భూముల పత్రాలు కూడా పంచుతారు అని చెబుతాడు రాజయ్య. చూస్తున్నారు కదా, ఈ ఊరిలో ఇంత జరిగినా ఇప్పటి వరకు బయటికి రాలేదు. కొన్ని వేల భూములు పేదవారికి ఇవ్వాలి అనుకున్న ఒక కుటుంబాన్ని ఎంత దారుణంగా చంపాలి అని చూశారు. ఒక తల్లి చేసిన త్యాగం ఇప్పుడు ఇంతమంది పేదవాళ్ళకి ఆనందాన్ని పంచుతుంది. మరి ఆ ప్రిన్సెస్ రాక కోసం ఎదురు చూస్తూ ఉండడం తప్ప ఆమె ఎవరు అని మనకి తెలీదు. ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాం. అప్పటి వరకు ఈ ఊర్లో ఏం జరుగుతుంది అనేది మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మా టీవీ అంటూ ఎవరి న్యూస్ ఛానల్ పేరు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఐషు అయితే అదంతా చూసి శివుని హత్తుకొని, థ్యాంక్ యూ కన్నా, అమ్మ త్యాగం, నాన్న ఆశయం ప్రపంచానికి తెలిసేలా చేసావు. నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది అంటుంది. వాళ్ళెంత చేసి కూడా ఎవరికీ తెలియకుండా ఉండడం అది కరెక్ట్ కాదు బుజ్జి. అందుకే అత్తయ్య మామయ్య గురించి తెలియాలని ఇదంతా చేశాను. అదే టైంలో ఆ భువన చరిత్ర కూడా తెలియాలని చేశాను. ఆ ఎమ్మెల్యేని ఎలా మేనేజ్ చేశావు శివ్, మన పేరు చెప్పకుండా అని నరసింహ అడుగుతారు. ప్రైవేట్ నెంబర్ నుంచి అతనికి కాల్ చేసి అతని చరిత్ర అతనికి గుర్తు చేసి ఆ భువనకి హెల్ప్ చేస్తే వాడి చరిత్ర మీడియాకు వెళ్తుందని బెదిరించాను. అందుకే ఫోన్ కూడా ఎత్తలేదు. ఏదైనా శివ్, నేనొకటి చెబితే నువ్వు మొత్తం మార్చేశావు. ఒక దెబ్బకి రెండు పెట్టెలన్నట్టు అమ్మ కొడుకుల్నిద్దరినీ పంపించావు. అన్నిటికంటే ముందు మీడియా ఐడియా ఆసం తెలుసా? అసలు ఎలా నీకు రాత్రి రాత్రి ఇన్ని ఐడియాలు వచ్చాయి? అందుకే బిజినెస్లో కింగ్ అయ్యావు. అవతలివాడి ఆయువు ఎక్కడ పట్టాలో తెలుసు నీకు అని అంటారు నారాయణ. రాత్రి పడుకున్నాను కానీ నిద్ర పట్టలేదు అంకుల్. అసలు ఆ ఇంటి రక్తం కాదు, ఎవరో ఒక అనామకుడికి పుట్టి ఆ ఇంట్లో చేరి ఆ ఇంటిని ఊరిని తన గుప్పిట్లో పెట్టుకుని ఏలుతున్న ఆ భువన సైలెంట్గా జైలుకి వెళ్లడంలో పసేముంది? దాని పాపాల చిట్ట ప్రపంచానికి తెలియాలి అని అనిపించింది. పాత తరం వాళ్ళకి తప్ప ఆ ఊరిలో కొత్త తరం వాళ్ళకి కానీ బయట ప్రపంచానికి కానీ ఆ భువన ఆ ఇంటి వారసురాలు కాదు అని తెలీదు. ఆ నరేన్ ఆ ఇంటి వారసుడిలాగా చలామణి అవుతున్నాడు. నాకదే అస్సలు నచ్చలేదు. అందుకే ప్లాన్ అంతా మార్చాను. అరెస్ట్ ఎలాగూ జరుగుతుంది కానీ దాని పరువు తీయాలి. అదే టైంలో అత్తయ్య చేసిన త్యాగం బయటికి తెలియాలి. అందుకే ఆ ఊర్లో ఉన్న మన వాళ్ళకి ఫోన్ చేసి మీడియాకి చెప్పి రమ్మని, కరెక్ట్గా ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అని చెప్పాను. నేను బాల్కనీలో కాల్ మాట్లాడుతుంటే రాజయ్య బయట గార్డెన్లో కూర్చొని ఉండడం చూశాను. కిందకి వచ్చి రాజయ్య, పడుకోకుండా ఏంటి ఇక్కడ కూర్చున్నావని అడిగితే నిద్ర రావడం లేదు బాబు అని అన్నాడు. అప్పుడే రాజయ్యకి నా ప్లాన్ అంతా చెప్పి అతనేం మాట్లాడాలి చెప్పాను. నేను చెప్పినవే కాకుండా ఇంకొన్ని నా గురించి కొంచెం ఓవర్గా యాడ్ చేసి మాట్లాడాడు అని అంటాడు శివ్. ఓవర్గా కాదు, ఉన్నదే చెప్పాడు. సంవత్సరం నుంచి మన మనుషుల్ని వాళ్ళ ఇంట్లో ఊర్లో ఉంచి వాళ్ళకి చిన్న అనుమానం కూడా రాకుండా, మన వాళ్ళకి వాళ్ళ వల్ల చిన్న ఆపద కూడా రాకుండా ఎప్పటికప్పుడు అక్కడ విషయాలు తెలుసుకొని ఏం చేయాలో అది చేశావు అంటే నీ గురించి ఎంత చెప్పినా తక్కువే అని అంటారు నారాయణ. అవును బాబు, ఇది మీరు కాబట్టి చేశారు. ఇంకెవరైనా ఆ భువనని ఎదిరించలేరు అని బలరాం అంటారు. అప్పుడే ఏమైంది అంకుల్? ఆల్రెడీ ఊర్లోకి ఆ రోజు వందల మంది రౌడీల్ని దించుతుంది. మనందరికీ చేతి నిండా పనే ఉంటుంది అంటాడు శివ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాళ్ళని జైలుకి పంపిద్దాం అనుకుంటున్నావా అని నారాయణ అడుగుతారు. సమస్యే లేదు. మనం ఎంటర్ అయిన రోజు వాళ్ళు మన అండర్లోకి వస్తారు. వాళ్ళకి చిత్రవదనే. పోలీసుల దృష్టిలో వాళ్ళు జనాల చేతిలో చచ్చినట్టు ఉంటుంది. కానీ మన అండర్లో రోజు చస్తూ బతుకుతారు అంటాడు శివ్. సరే వెళ్తాం మేమింకా. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండడమే అని అందరూ వెళ్ళిపోతారు. పిల్లల్ని ప్లే జోన్లో ఆడిస్తున్నారు పనివాళ్ళు. పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్ చేయడంతో కిందకి తీసుకువస్తారు. శివ్ ఇద్దరిని ఆర్చ్ వెళ్దామా అని అడుగుతాడు.
ఇద్దరు వెళ్దాం అని గెంతుతూ తల ఊపుతారు. పిల్ల గ్యాంగ్ అందరినీ రెడీ అవ్వమంటాడు శివ్. మీ వదినికి సిటీ చూపిద్దాము అని. అందరూ హ్యాపీగా రెడీ అవ్వడానికి అక్కడి నుంచి వెళ్తారు. ఐషు కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తుంటే వాళ్ళని మేము రెడీ చేస్తాం, మీరు కూడా రెడీ అవ్వండి అని విజయ గారు అంటారు. సరే అని ఐషు పైకి వెళుతుంది. శివ్ రూమ్కి వెళ్ళేసరికి ఐషు బ్లాక్ కలర్ జార్జెట్ చీర కట్టుకొని అద్దం ముందు నుంచొని చీర సరిచేసుకుంటుంది. శివ్ గోడ కానుకొని ఐషునే చూస్తూ నిలబడి ఉంటాడు. శివ్ని చూడగానే దగ్గరికి వచ్చి హత్తుకొని శివ్ పెదాలపై కిస్ చేస్తుంది ఐషు. ఏంటో అమ్మాయి గారు ఇవాళ అడగకుండానే ఇలా వరాలిస్తున్నారు అని అల్లరిగా అడుగుతాడు శివ్. ఇందాకే ఇవ్వాలి, అందరూ ఉన్నారని ఆగాను కన్నా. నీ ప్లాన్ సూపర్, అసలు చాలా సంతోషంగా ఉంది అంటుంది ఐషు. శివ్ ఐషుని వెనకకి తిప్పి ఐషుని హత్తుకొని వెళ్ళాలా బుజ్జి అని గారంగా అంటాడు. అదేంటి కన్నా, నువ్వే కదా వెళ్దామని అన్నది. అప్పుడన్నాను, ఇప్పుడు డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నాను అని ఇంకొంచెం దగ్గరగా హత్తుకొని చీర చెంగుల నుంచి చెయ్యిని ఐషు నడుం చుట్టూ చుట్టి మెడ మీద చిరుముద్దిస్తాడు. కన్నా ప్లీజ్, ఇప్పుడు నువ్వు ఇలాంటి ప్రోగ్రాం పెట్టకు అంటుంది. మరి నువ్విలా రెడీ అయితే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి బుజ్జి? నేను సింపుల్గానే రెడీ అయ్యాను కన్నా. కానీ నన్ను టెంప్ట్ చేస్తున్నావు. ప్రోగ్రాం రేపటికి షిఫ్ట్ చేద్దాం బుజ్జి. అది నీ పిల్లలతో చెప్పు కన్నా, నాకెలా అయినా ఓకే అని ముందుకు తిరిగి శివ్ గడ్డం మీద కిస్ చేస్తూ చెబుతుంది. ఐషు పెదాలు అందుకుంటాడు శివ్. సతి అధరాలులోని మకరందాలు జుర్రుకొని అప్పుడు వదిలి, ఈవినింగ్ వచ్చే వరకు దీనితో సరిపెట్టుకుంటానులే పద అంటాడు. నువ్విలాగే వస్తావా కన్నా? ఏమైంది, బాగోలేదా? నువ్వెలా ఉన్నా హీరోలాగే ఉంటావు అని అంటుంది ఐషు. మరెందుకు అడిగావు? ఇలా టీషర్ట్లో వస్తే ఆడపిల్లలందరి చూపు నీ మీదే ఉంటుంది. నేను సిటీ చూడనా, లేకపోతే నిన్నే కాపాడుకోనా? హహా, నన్నెంతమంది చూసినా నా చూపు మొత్తం నీ మీదే ఉంటుంది. ముందు మన పిల్లలు ఊరుకుంటారా? నన్నెవరన్నా చూస్తుంటే కింద అందరూ చూస్తూ ఉంటారు. మనం ఇక్కడే ఉంటే మనమేదో పనిలో ఉన్నారు అనుకుంటారు అని అల్లరిగా అంటాడు శివ్. ఐషు నవ్వుతూ షూ చీక్ మీద స్ట్రాంగ్ కిస్ ఒకటిచ్చి డోర్ తీసుకొని కిందకి వెళ్ళిపోతుంది. షూ బొగ్గని తడుముకొని నవ్వుకుంటూ కిందకి వస్తాడు. అందరూ సరదాగా బయటికి వెళ్ళిపోతారు. శ్రీ కూడా వాళ్ళతో వెళ్తుంది. ఐషు ఉంది కాబట్టి ఎవరు తనని వద్దు అనరు. అలా వెళ్ళి సాయంత్రం వరకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో అందరూ డల్గా కనిపిస్తారు. ఏమైంది అని అడుగుతాడు శివ్. కథ కొనసాగుతుంది. మరి భువనికి ఇచ్చిన షాక్ ఎలా ఉందో మీ మాటల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి యార్. కథని నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్ దిస్ వీడియో.